కన్ను మూసుకున్న క్షణంలోనే మన మనసుకి ఒక మృదువైన శాంతి దారి ప్రవేశిస్తుంది. అది నెమ్మదిగా మన హృదయం మీద చేతులు వేసి, రాబిడ్డ, నీ ప్రయాణం ఇక నా వైపే అని చెప్పినట్లుగా అనిపిస్తుంది. అప్పుడే అర్థమవుతుంది, స్వామిని చేరే దారి ఎక్కడో కొండల్లో కాదు, మన హృదయంలోనే మొదలవుతుంది అని. నేను అడుగులు వేసిన ప్రతి క్షణం బయట గాలి కదలకపోయినా నా అంతరంగం మాత్రం స్వామి పేరుతో మారుమ్రోగుతుంది. ఓం నమో వెంకటేశాయ అని. ఆ నామం పలికిన వెంటనే భుజాలపైన ఉన్న భారం ఒక్కసారిగా కరిగిపోతుంది. భయాలు, సందేహాలు, అలసట అన్నీ అదృశ్యమవుతాయి. ఎందుకంటే ఆ అడుగులు నా అడుగులు కాదు, స్వామి నడిపించే దారి. స్వామి వైపు ప్రయాణం అంటే పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడం కాదు, మనలో ఆయన దయను గుర్తించడం. మన శ్వాస కూడా ఆయన ఇచ్చిన వరమే అని తెలుసుకున్న క్షణంలోనే మన హృదయం నెమ్మదిగా నిశ్శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలో మరెవరికీ వినిపించని ఒక మృదువైన స్వరం మనలో వినిపిస్తుంది. నేను ఉన్నాను ఎప్పటికీ అని. ఆ ఒక్క మాటతోనే మనసు కంపిస్తుంది. ఆ కంపనే ఆనంద బాష్పాలుగా కళ్ళల్లోకి చేరుతాయి. ఆ క్షణంలో మనం ప్రయాణికులం కాదు, స్వామి వద్దకు తిరిగి వెళ్తున్న చిన్న పిల్లలం. ముందు దారి ఎలా ఉంది, ఎంత దూరం ఉంది, ఏం వస్తుంది, ఎవరేమంటారు ఏమీ అనిపించదు. ఎందుకంటే స్వామి ఉన్నారన్న భావన మనలో బలంగా వెలుగుతుంది. ఆ కాంతి మన అడుగులను నడిపిస్తుంది. మనం నడుస్తున్నట్లుగా అనిపించినా అసలైన నడక స్వామిదే. మనం శ్వాసించినట్లుగా అనిపించినా ఆ శ్వాస కూడా ఆయన స్పర్శే. ఆలోచనలు మనదే అనుకున్నా ఆ ప్రశాంతత మాత్రం ఆయన ప్రసాదమే. అంతా ఆయనదే. మనం ఆయన కరుణతో తేలుతూ వెళుతున్న ప్రయాణం. అలా క్రమంగా స్వామివారి సాన్నిధ్యం మనలో నెమ్మదిగా పెరుగుతుంది. మన మాటలు చిన్నవవుతాయి, మనసు నిశ్శబ్దమవుతుంది, హృదయం అంతా ఒకే భావనతో నిండిపోతుంది. స్వామి, నీవే ఉన్నావు. నీ దగ్గర చేరే చివరి క్షణంలో నీవు వెలిగించే ఆ దివ్య కాంతి మనలో దిగుతుంది. ఆ కాంతి మన ఆలోచనలు, మన సందేహాలను, మన భయాలను, మన గుర్తింపులను అన్నిటినీ కరిగిస్తుంది. చివరకు మనలో మనం ఉండం, స్వామి మాత్రమే మిగులుతాడు. అలా స్వామిలో లీనమవుతున్న ఆ దివ్య ప్రయాణం ముగింపు కాదు. ఎందుకంటే స్వామిని చేరిన తర్వాత ముగింపు అనే పదం ఉండదు. అక్కడ శాంతి మాత్రమే ఉంటుంది, దైవభావం మాత్రమే ఉంటుంది, ప్రేమ మాత్రమే ఉంటుంది, స్వామి మాత్రమే ఉంటాడు ఎప్పటికీ ఎప్పటికీ.